ఏపీలో కూటమి సర్కార్ అరాచకాలపై ఉద్యమానికి సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బుధవారం ఢిల్లీ వేదికగా టీడీపీ అఘాయిత్యాలను ఎండగట్టబోతోంది. రాష్ట్రంలో వారు చేస్తున్న దాడులను దేశవ్యాప్తంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకు సాగాలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పోరుబాట పట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తిన నుంచి కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను దేశం మొత్తానికి తెలియజేయనుంది. ఇప్పటికే గవర్నర్ నుంచి రాష్ట్రపతి వరకు అనేక మందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఉద్యమమే సరైనదన్న నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం ఢిల్లీలో ధర్నా చేపట్టడంతో పాటు ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని జగన్ నిర్ణయించారు. మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హస్తినకు వెళ్లనున్న జగన్ బుధవారం జరిగే ధర్నాలో పాల్గొంటారు. తద్వారా ఏపీలో జరుగుతున్న అరాచకాలను దేశవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో కూడా టీడీపీ అరాచకాలపై చర్చ చేపట్టేలా వ్యూహం రచించారు. తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్. ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేసేందుకు ఎంపీలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. గత 45 రోజులుగా జరుగుతున్న రాక్షస కాండకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా ధర్నా సందర్భంగా ప్రదర్శించనున్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఈ ధర్నా చేపట్టాలని నిర్ణయించారు జగన్. హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటిని కూడా లేవనెత్తాలి అని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. బుధవారం బోత్ రాజ్యసభ, లోక్సభలో అలాగే జంతర్ మంతర్ కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితులు ఆపవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము తెలియజేస్తాం. లాస్ట్ 35 డేస్ జరిగినటువంటి గలాటాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడాను ఒక ఫోటో గ్యాలరీ గాను అలాగే కంప్లీట్గా వీడియోస్ ద్వారాను ఏమేమైతే ఇవన్నీ జరిగినాయో వీటన్నిటిని కూడాను దేశ ప్రజలందరికీ తెలియజెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్సీపీని అణిచివేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సాగవన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వినుకొండలో జరిగిన ఘటన టీడీపీ ప్రభుత్వ తీరుకు పరాకాష్ట అయితే ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నం చేయడం దారుణమైన చర్య అన్నారు. ఈ విషయాలన్నింటినీ పార్లమెంటుతో పాటు దేశ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలపైన దాడులు కానీ, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లో 31 హత్యలు, రాజకీయ హత్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ప్రస్తావిస్తాము. అదేవిధంగా దేశమంతా కూడా ఆంధ్రాలో జరిగే కార్యకర్తలపైన కానీ లేకపోతే రాజకీయ కక్షల పరంగా కానీ ఈరోజు జరిగే దాడులు కానీ, ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఇక్కడ పూర్తిగా పతనమైందో ఇవన్నీ కూడా హౌస్ దృష్టికి తీసుకొచ్చి అందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బుధవారము ధర్నా పెట్టారు. సో దాన్ని కూడా విజయవంతం చేసి అందరి దృష్టి కూడా మొత్తం నేషనల్ మీడియా కానీ ఇతరత్ర దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగే అన్యాయాన్ని అందరి దృష్టి కూడా తీసుకెళ్తాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండను అడ్డుకోకపోతే రాష్ట్రం రావణ కాష్టమవుతుందని ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.